హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ విశ్రాంత ఉద్యోగులందరికీ అసోసియేషన్ వారి విజ్ఞప్తి. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఫ్రెండ్స్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే 1984లో ఆవిర్భవించి గత 4 దశాబ్దాలుగా అవిశ్రాంతంగా పెన్షనర్ల హక్కుల పరిరక్షణకు, సమస్యల పరిష్కారానికి అంకితమైన సంస్థ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం. స్వస్థలంలో ఉన్న ఇతర రాష్ట్రాలలో, విదేశాల్లో స్థిరపడిన ప్రతి పెన్షనర్‌కు అండగా నిలుస్తోంది, సేవలను అందిస్తోంది. సంఘం యొక్క కార్యకర్తలు అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ ప్రభుత్వానికి నిరంతర విజ్ఞప్తులు, సూచనలు అందజేస్తూ పెన్షనర్ల సంక్షేమం కోసం 24/7 అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్నారు. పెన్షన్ల సకాలంలో చెల్లింపు, పీఆర్సీ బకాయిలు, పెండింగ్ రీయింబర్స్‌మెంట్, ఈహెచ్ఎస్ సమస్యలు, ఫ్యామిలీ పెన్షనర్ల మంజూరు వంటి అనేక క్లిష్టమైన సమస్యలపై ఏపీఎస్‌జీఆర్‌ఈఏ నిరంతరం పోరాడుతూ సానుకూల సాధిస్తోంది. ఇది కేవలం మాట కాదు, మా 4 దశాబ్దాల నాటి చరిత్ర దీనికి నిదర్శనమని చెప్తున్నారు. సో, పెన్షనర్లకు సులభంగా అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌లో, ప్రస్తుతం విజయవాడలో రాష్ట్ర కార్యాలయాలు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో, ప్రస్తుతం భీమవరంలో జిల్లా కార్యాలయాలు పక్కా భవనాల్లో నిర్వహిస్తున్నాము. అంతేకాకుండా జిల్లాలోని పాలకొల్లు, పెనుగొండ, అత్తిలి వంటి యూనిట్లకు కూడా సొంత భవనాలైతే ఉన్నాయని చెప్తున్నారు. భీమవరం జిల్లా కేంద్రం. జిల్లా నాయకులు మరియు భీమవరం యూనిట్ నాయకులు ప్రతిరోజు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు కార్యాలయంలో అందుబాటులో ఉండి సభ్యుల సమస్యలను ఓపికగా విని పరిష్కార మార్గాలైతే చూపుతున్నారు. పాలకొల్లు వారైతే ఇక్కడ కూడా సంఘ కార్యాలయం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సేవలను అందిస్తోంది. సంఘం కార్యకర్తలు ఏ ప్రాంతంలో ఉన్న సభ్యులకు మరియు పెన్షనర్లకు ఎల్లప్పుడూ ఫోన్ ద్వారా గానీ, వ్యక్తిగతంగా గానీ అందుబాటులో ఉంటూ వారి అవసరాలను తీర్చడానికి అయితే కృషి చేస్తున్నారు. సో, సంఘం సభ్యులా కాదా అన్న భేదం లేకుండా ప్రతి పెన్షనరు ఇబ్బంది పడకూడదనేదే వారి యొక్క ప్రథమ లక్ష్యము. ఈ ఆశయంతోనే వారు పూర్వ కార్యకర్తల నిస్వార్థ సేవలందించారు. వారి స్ఫూర్తితోనే నేటికి జిల్లా యూనిట్ స్థాయిలో సేవలు కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. సభ్యత్వంతో కలిగే ప్రయోజనాలేంటంటే, సంఘంలో సభ్యులుగా ఉన్నవారికి ఎప్పటికప్పుడు ప్రభుత్వ ఉత్తర్వులు, పెన్షన్ సంబంధిత మార్పులు, ఇతర కీలక సమావేశం సత్వరమే అందించి వారి పనులు సులభంగా, సకాలంలో పూర్తవడానికైతే చేయూతనిస్తున్నారు. అయితే సభ్యులు కానీ, పెన్షనర్ల వివరాలు తెలుసుకోవడం, అత్యవసర సమయాల్లో వారిని సంప్రదించడం ముఖ్యమైన సమాచారము వారికి చేరవేయడం కష్టతరంగా మారుతోంది. రోజుల తరబడి ప్రయత్నించినా వారి జాడ తెలియని సందర్భాలు అనేకం. దీనివల్ల వారు నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఉద్యోగంలో ఉన్నప్పుడు వివిధ సంఘాల్లో చురుగ్గా పాల్గొన్న అనేకులు పదవి విరమణ తర్వాత ఒంటరితనం అనుభవిస్తూ తోటి పెన్షనర్లతో సంబంధాలు కొనసాగించలేకపోతున్నారు. దీనివల్ల తమకు అందాల్సిన ప్రయోజనాలు, హక్కుల గురించి సరైన సమయంలో తెలియక ఆందోళనకు గురవుతున్నారు. ఇటువంటి ఇబ్బందులు ఎవరికీ ఎదురు కాకూడదనే సదుద్దేశంతో పెన్షనర్లు ఎక్కడున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా వారి శ్రేయస్సుకై నిరంతరం పోరాడుతూ ఏపీఎస్‌జీఆర్‌ఈఏలో సభ్యులుగా చేరాలని సవినయంగా అయితే వారు కోరుతున్నారు. మీ సభ్యత్వం వారికి మరింత బలాన్నయితే ఇస్తుంది. సో, మీ గొంతుకను ప్రభుత్వానికి బలంగా వినిపించడానికి తోడ్పడుతుంది. జీవితకాల సభ్యత్వం సులభంగా పొందడం ఎలా అంటే, కేవలం రూ. 1000 లేదా రూ. 500 ఒకేసారి చెల్లించి జీవితకాల సభ్యత్వం పొందవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులుగా పదవి విరమణ చేసిన వారు, అలాగే ఫ్యామిలీ పెన్షనర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అయితే విజ్ఞప్తి చేశారు. సో, ఈ సందేశాన్ని మీకు తెలిసిన పదవి విరమణ చేసిన మిత్రులకు, కుటుంబ సభ్యులకు, ఫ్యామిలీ పెన్షనర్లకు, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులకు చేరవేయగలరని అయితే మనవి చేస్తున్నారు. ఈ సహకారంతో ప్రతి పెన్షనర్‌కు అండగా నిలవాలన్నది వారి ఆకాంక్ష అన్నట్టుగా అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్రాంత ఉద్యోగ సంఘం తెలియజేస్తోంది.